ప్రతి పండుగకు పర్వదినానికి శుభకార్యానికి పూలు కావాల్సిందే. ఇంటి ముందున్న ఖాళీ జాగాలోనూ వెనుక పెరట్లోనూ పూల మొక్కలు పెంచితే మన ఇంటికి కావలసినంతలో పూలు మనమే పెంచుకునే అవకాశాలున్నాయి. అయితే అన్ని రకాల పూల మొక్కలు పెంచుకోవాలంటే చాలా స్థలం కావాల్సి ఉంటుంది. అదేవిధంగా వాటి ఎరువుల యాజమాన్యం కూడా చేపట్టాలి. అయితే అన్ని రకాల పూలు, పండ్లు, ఆయుర్వేద మొక్కలు ఒకే చోట లభించే నర్సరీ ఒకటుంది. ఆ వివరాలు మీకోసం. ఉత్సవాలు, పండుగలు, పెళ్లిళ్ళు వంటి శుభకార్యాల్లో పూలు కావాల్సి వస్తుంది. గులాబీ, మల్లె, సంపంగి, కనకంబరాలతో పాటు ఎన్నో రకాల ఆకర్షణీయ పూలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. వీటితోని మండపాలు అందంగా ముస్తాబు చేస్తున్నారు. అయితే ఇంటికి కావలసిన పూలను ఎప్పటికప్పుడు తెంపుకునేలా ఇంటి ముందో వెనకాలో ఏర్పాట్లు చేసుకుంటే తాజాగా ఉండటమే కాకుండా మార్కెట్లో అధిక ధరలు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. రంగురంగుల పూల మొక్కలు మనకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు ఆరోగ్యం కూడా అందిస్తాయి. నిత్య జీవితంలో మనకు కావలసిన పూల మొక్కలను తక్కువ ధరలోని అందిస్తున్నారు. గుంటూరు నగర శివారు నల్లపాడులోని వెంకటసిరి నర్సరీ నిర్వాహకులు. ఆ వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు శ్రీనివాస్ అండి. మాది వెంకటసిరి నర్సరీ, నల్లపాడు రోడ్డు, చల్లా తిరుపతి రెడ్డి నగర్ దగ్గర. మా దగ్గర అన్ని రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్ని రకాలు దొరుకుతాయండి. ఇండోర్ ఐటమ్స్, ఫ్రూట్స్, ఆయుర్వేదిక్ సంబంధించిన ప్లాంట్స్ అన్ని రకాలు దొరుకుతాయి. మేము ఫంక్షన్లకి వాటికి మనం డెకరేషన్లకు కూడా ఇస్తాము. మన దగ్గర ఎరువులు దొరుకుతాయి, బలం మందులు, అన్ని రకాల పూల మొక్కలు. మనం బెంగళూరు, రాజమండ్రి, పూనా నుంచి తీసుకొని వస్తాము. తీసుకొని వచ్చి మనం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు తీసుకొచ్చి ఇవ్వగలం. లేదు ఏదైనా దొరకని మొక్కలు ఏమైనా ఉంటే ఆ దొరకని మొక్కలు కూడా మనం తీసుకురాగలుగుతాం. బోన్సాయి మొక్కలు కావాలంటే బోన్సాయి మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు, ఫ్రూట్స్లో వచ్చేలాక థాయిలాండ్ జామ, థాయిలాండ్ మామిడి, అంజూరాలు, అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు దొరుకుతాయి. మనం ఇంట్లోనే గార్డెన్ను ఆకర్షణీయంగా మార్చాలంటే పూల మొక్కల ఎంపిక చాలా ముఖ్యం. మన అభిరుచికి అనుగుణంగా ఉండే పూల మొక్కలను ఎంచుకోవాలి. పూల మొక్కల్లో కొన్ని ప్రత్యేక సీజన్లలోని పుష్పించి కనుల విందు చేసేవి ఉంటాయి. మరికొన్ని ఏడాదంతా పూస్తుంటాయి. పూల మొక్కలను పెంచే ముందు అవి పుష్పించే సీజన్లను దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా పువ్వులు దొరుకుతుంటాయన్నమాట. వెంకటసిరి నర్సరీ యజమాని శ్రీనివాస్ పుష్పించే మల్లె, సన్నజాజి, చామంతి, రోజా, సంపెంగ వంటి పూల మొక్కలు ఏడాది పొడవునా పూలనిస్తాయి. అలాంటి మొక్కలను కూడా అందిస్తున్నారు వెంకటసిరి నర్సరీ నిర్వాహకులు. మన దగ్గర ఫ్లవరింగ్ ఐటమ్ వచ్చేళ్ళకి గులాబీలు, మందారాలు, చామంతులు, ఎంబ్రాళ్ళు, తర్వాత ఎడీనియంలు, తర్వాత జెరిబ్రాలు, కలంచిలు, ఆంతోరియంలు, ఇలాంటి ఎన్నో రకాలుగా మనం పూల మొక్కలు తీసుకురాగలుగుతున్నాం. మనం వచ్చేళ్ళకి పూల మొక్కలు వచ్చేళ్ళకి బెంగళూరు నుంచి ఎక్కువ వస్తాయండి. మనకు బెంగళూరు నుంచి సీజనల్స్ ఐటమ్ బెంగళూరు, పూనా, బెంగళూరు, రాజమండ్రి నుంచి కడిపలంక ఉందండి. కడిపలంక నుంచి మనం మొక్కలు బాగా తీసుకొస్తున్నాము. ముందుగా మనం ఉండే ప్రాంతం, వాతావరణం పూల మొక్కల పెంపకానికి అనువుగా ఉండేలా చూసుకోవాలి. వాతావరణం పడకపోతే అవి త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది. నేల స్వభావాన్ని లెక్కలోకి తీసుకోవాలి. సారవంతమైన నేలలో కలుపు లేకుండా చూసుకోవాలి. మొక్కలు నాటే స్థలంలో కంపోస్టు ఎరువులు వాడాలి. క్రమ పద్ధతి ప్రకారం పూల మొక్కలకు నీరు అందించే విధానాన్ని సిద్ధం చేసుకోవాలి. నీరు అధిక మొత్తంలో నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి. పూల మొక్కలు చెత్త, చెదారం, ఎండి రాలిన ఆకులు, పూలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. కొన్ని మొక్కలు నీడలో పెరుగుతాయి. వాటి వివరాలను సేకరించుకోవాలనుకుంటున్నారు శ్రీనివాస్. ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేలాగే జేడి ప్లాంట్, జీజీ ప్లాంట్లు, పీస్ లిల్లీలు, ఆంతోరియము, తర్వాత ఆర్కిడ్స్ అలాంటి ఐటమ్ మొత్తం మేము బాగా తీసుకొస్తాం, బాగా చేసుకుంటామండి.
ఓకే, మా దగ్గర కాస్ట్ వచ్చేలాగే 30 రూపీస్ స్టార్టింగ్ అండి. 30 నుంచి 50, 100, 400, 50, 100, తర్వాత 200, 1000 దాకా కూడా ఉన్నాయి మన దగ్గర ప్లాంటేషను. మొక్క వయసును బట్టి మనం దానికి కాస్ట్ అనేది నిర్ధారిస్తున్నాం. పూల మొక్కల్లో గులాబీల అందమే వేరు. ఇంటి ముందుంటే ఆ ఇంటికే అందం వస్తుంది. గులాబీ మొక్కలను నాటిన తర్వాత వాటి పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కాలాలను బట్టి గులాబీ చెట్లు పెరుగుతుంటాయి. వేసవిలో ఎక్కువ ఎండ ఉండకుండా చూడాలి. ఎండలు మండుతుంటే నీరు ఎక్కువగా ఇవ్వాలి. కుండీల్లో పెంచితే వెలుతురు తగిలే ఏర్పాట్లు చేయాలి. వానాకాలంలో నీరు నిల్వ లేకుండా చూడాలి. చలికాలంలో 2 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. గులాబీల సీజన్ నవంబర్ నుంచి జనవరి వరకు ఉంటున్నందున ఆగస్టులో నాటితే సీజన్కు పూలను అందిస్తాయంటున్నారు వెంకటసిరి నర్సరీ యజమాని శ్రీనివాస్. మన దగ్గర పూల కుండీలు, ప్లాస్టిక్ కుండీలు, మట్టి కుండీలు కూడా ఉంటాయండి. ప్లాస్టిక్ కుండీలు వచ్చేలాకి 50 రూపీస్ కాడ నుంచి 200 దాకా ఉంటాయి సైజుని బట్టి. సిమెంట్ కుండీలు వచ్చేలాకే 50, 60, 70, 200, 250 కూడా ఉంటాయి. ప్లాస్టిక్ కుండీలు వచ్చేలాక అవి కూడా 50 రూపీస్ కాడ నుంచి 250 దాకా ఉన్నాయండి. సైజుల వారీగా సైజుని బట్టి రేటు ఉంటాయి. వాటికి సంబంధించిన బలం మందులు దొరుకుతాయి. కంపోస్టు, కోకోపిట్టు, రోజ్ మిక్స్, ఇలాంటి వేప పిండి అనేది, మొక్కలకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ ఏదైనా మనం ఇవ్వగలుగుతాం జనాలకి. చామంతి పూల మొక్కలను నేలపై కుండీల్లోనూ పెంచుకోవచ్చు. చామంతి మొక్కలు నాటేందుకు పొడిబారిన లేదా ఎక్కువ తేమ, నీరు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోకూడదు. ఎల్లో బెల్స్ పూల మొక్కలు అన్ని రకాల నేలల్లో పెరుగుతాయి. వీటికి నిత్యం 4-5 గంటలు సూర్యరశ్మి నేరుగా తగిలే ప్రాంతంలో నాటుకోవాలి. రోజు విడిచి రోజు నీరివ్వాలి. లిల్లీ పూలు, ఈ రకం పూలు శీతాకాలం చివర్లో పుష్పించే దశకు చేరుకుంటాయి. అంటుకట్టడం ద్వారా కొత్త మొక్కల్ని పుట్టించవచ్చు. ఎక్కువ నీరు అవసరమవుతుంది. ఎండ ఎక్కువగా ఉండే స్థలంలో వీటిని నాటుకోవడం వల్ల ఎక్కువ పూలను పొందవచ్చు. వీటితో పాటు తులసి, దవనం, బంతిపూలు, మందారం, మనీ ప్లాంట్, నైట్ జాస్మిన్, బోగన్విలియా వంటి పూల మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మార్కెట్లో ఎన్నో రకాల ఆకర్షణీయమైన పూలనిచ్చే మొక్కలు దొరుకుతున్నాయి. వీటిని కూడా పెరట్లో నాటుకుని సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా